హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. కొద్దిగా సౌండ్ వస్తుందండి, షాప్లో ఉన్నాను కాబట్టి. ఆల్రెడీ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనే దాని గురించి మనం ఇప్పటికే చాలా వీడియోలు చేసుకున్నాం. దీని యొక్క లీగాలిటీస్ ఏంటి, బ్రాంచెస్ ఎలా ఉన్నాయి, అలాగే ఇది ఎంతవరకు స్టేబుల్, దీంట్లో మేనేజింగ్ డైరెక్టర్ కానివ్వండి, అలాగే చైర్మన్ కానివ్వండి, ఎటువంటి వ్యక్తులు అంటే వారి యొక్క స్థాయి ఏంటి, ప్రతిదీ కూడా మనం తెలుసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో అసలు దీంట్లో జాయిన్ అయితే మేము ఏం వర్క్ చేయాలి, చేస్తే మాకు లాభం ఏంటి, అంటే ఫీల్డ్ ఆఫీసర్ కింద ఈ యొక్క సంస్థలో వస్తే మాకు బెనిఫిట్స్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఒక వీడియో చేస్తే ఇంకా క్లారిటీ ఉంటుందని వీడియో చేస్తాను. ముందుగా ఏంటంటే ఇది కూడా మనకి ఎల్ఐసిలో ఏజెంట్ ఏ విధంగా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆర్డీ అనేది చెప్పి కట్టించుకుంటారు, ఆ విధంగా ఉంటుంది. అంటే ప్రతి నెల వెళ్ళాల్సిన అవసరం ఉందంటే అలాంటిది ఏం లేదండి. మొత్తం కూడా వాట్సాప్ త్రూ జరుగుతుంది. అంటే వాట్సాప్ ద్వారా మనం మెసేజ్ పెడతాం, అక్కడ నుంచి క్యూఆర్ కోడ్ వస్తుంది, పేమెంట్ చేస్తాము. పేమెంట్ చేసిన ప్రతిసారి కూడా మనకు ఒక ఫామ్ అనేది వాళ్ళు పంపించడం జరుగుతుంది. అది కూడా ఎలా ఉందని చూపిస్తాను అన్నమాట మీకు. ఇక పేమెంట్ చేసిన ప్రతిసారి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ రకంగా అయితే మనకి వాళ్ళు స్టాంపుతో ఒక ఫామ్ అనేది పంపించడం జరుగుతుంది అన్నమాట, రెన్యూల్ చేసుకున్న ప్రతిసారి. కాబట్టి 1-2 సార్లు మీరు కస్టమర్స్కి పలానా ఎలా చేసుకోండి అని చెప్తే చాలు, ప్రతిసారి మీరు చెప్పాల్సిన అవసరం అయితే ఏముండదు అన్నమాట. ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్గా మీరు జాయిన్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఏందనేది మనం మాట్లాడదాం. ఇప్పటికే 52 మంది దాకా నేను ఫీల్డ్ ఆఫీసర్ కింద అవకాశాలు అనేది ఇవ్వడం జరిగిందండి. వాళ్ళైతే వర్క్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా 48 మంది మాత్రమే నేను ఇంకా ఇవ్వగలను. అంటే 100 మంది మినిమం, ఆల్రెడీ 52 మందికి ఇచ్చిన ఇంకా 48 మంది మాత్రమే అవకాశం ఉంది. అది కూడా నా త్రూ నేనైతే కొంతమందికి అవకాశాలు ఇస్తున్నాను. ఎవరైతే ప్రజెంట్ పనుల్లో ఖాళీగా ఉన్నారో పార్ట్ టైం జాబ్ కింద చేసుకోవచ్చు, లేదా ఫుల్ టైం జాబ్ కింద చేసుకున్నా సరే మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు అన్నమాట. ఇందులో ఫీల్డ్ ఆఫీసర్ కింద జాయిన్ అయిన వ్యక్తి నెలకు 10,000 నుంచి 45 లక్షల దాకా కూడా తీసుకున్న వ్యక్తులు ఉన్నారండి. అదంతా కూడా మనం గత వీడియోలో మాట్లాడుతూ బెనిఫిట్స్ ఏంటి. ముందుగా ఏంటంటే 7 సంవత్సరాల పాటు మనం కస్టమర్స్తో ఆర్డీ కట్టిస్తాం. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫీల్డ్ ఆఫీసర్ కూడా మినిమం ఒక నెలకు 1000 రూపాయలు కూడా ఆర్డీ కట్టుకోవాల్సి ఉందండి. అంటే ఫీల్డ్ ఆఫీసర్ కూడా ప్రతి నెల మనం కూడా పర్సనల్గా ఆర్డీ అనేది కట్టాల్సి ఉంటుంది. స్టార్టింగ్ మహా అయితే వారి యొక్క మెంబర్షిప్ ఒక 120 రూపాయలు అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్కు 110 రూపాయలు. మొత్తం మీద మీరు 1000 రూపాయలు ప్రతి నెల ఆర్డీ చేసుకోవాలనుకుంటే ఫీల్డ్ ఆఫీస్కి మాత్రమే ఎక్స్ట్రాగా 230 అవుతుందన్నమాట. ఎంత కట్టినా సరే 230 స్టార్టింగ్ నెల మాత్రం అవుతుంది. కస్టమర్స్కి అయితే అటువంటిది ఏమీ ఉండదు, ఓకేనా. కస్టమర్స్కి అయితే బాండ్ ఒకటే వస్తుందని, పాస్బుక్ కావాలంటే సపరేట్గా 100 రూపాయలు పెట్టి సేవింగ్స్ అకౌంట్ తీసుకోవాలి. ఫీల్డ్ ఆఫీస్కి అయితే బాండు, దాంతోపాటు ఆల్రెడీ మన పాత వీడియోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. బాండ్ వస్తుంది, జీరో అకౌంట్ పాస్బుక్ వస్తుంది. మీరు సపరేట్గా ఐడి కార్డు పెట్టుకుంటే ఈ రకంగా ఐడి కార్డు కూడా అఫీషియల్గా ఒక ఐడి కార్డు కూడా మీకైతే రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ 7 ఇయర్స్ ఆర్డీ మనం కస్టమర్స్తో చేపిస్తే బెనిఫిట్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం. మినిమం ఒక కస్టమరు నెలకి 1000 రూపాయలు ఆర్డీ చేసిన, అంటే తక్కువ 1000 రూపాయలు, అంటే 500 నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం 1000 రూపాయలు అనుకుంటే వాళ్ళు ప్రతి నెల 1000 రూపాయలు కడతారు. 7 సంవత్సరాలకి వాళ్ళు ఎంత కడతారంటే 84,000 కడతారండి. ఈ 84,000కి 12.5% వడ్డీ రేటుతో కలిపి వాళ్ళకి వచ్చేది 1,32,000. అంటే దాదాపు మీకు ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి 84,000 కట్టినందుకు దాదాపు వాళ్ళకి 40,000 పైనే, అంటే 58% దాకా వాళ్ళు కట్టిన దానికి అమౌంట్ కలిపి వస్తుంది అన్నమాట. ఒకవేళ 2,000 కట్టారనుకోండి, ప్రతి నెల 2,000 కట్టినట్టయితే వాళ్ళకి 7 సంవత్సరాలకు అయ్యేది అంతండి 1,68,000 అవుతుంది. ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చేది 2,65,000. ఈ రకంగా వాళ్ళకి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కస్టమర్కి అయితే వస్తుంది. ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఇంచుమించు అదే బెనిఫిట్స్ వస్తుంది. ఇంకా అది కాకుండా మీరు కస్టమర్ చేత ఆర్డీ కట్టిస్తే వచ్చే బెనిఫిట్స్ కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాము. ముందుగా ఏంటంటే ప్రతి కస్టమర్ని బట్టి మనకైతే ఇక్కడ వేరియేషన్ అనేది మారుతూ ఉంటుంది. అంటే కస్టమర్ కట్టే ఆర్డీ బట్టి మనకు వచ్చే కమిషన్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి నెల 1000 రూపాయలు కట్టే కస్టమర్ నుంచి మీకు వచ్చే ఆదాయం 100 రూపాయలు. అలాగా ఒక సంవత్సరం పాటు వస్తుంది. అంటే ఒక సంవత్సరం పాటు 1000 రూపాయలు కట్టిన కస్టమర్ నుంచి మీకు ప్రతి నెల 100 రూపాయలు వస్తుంది. ఒకవేళ 2,000 కట్టిన కస్టమర్ అయితే ప్రతి నెల 2,000 వస్తుంది. అలా మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్ డేట్ నుంచి 1 ఇయర్ పాటు 10% కమిషన్ వస్తుంది అన్నమాట. దాని తర్వాత 2వ సంవత్సరం 7% కమిషన్ వస్తుంది అదే కస్టమర్ నుంచి. దాని తర్వాత అదే కస్టమర్ నుంచి 6%, దాని తర్వాత 4th ఇయర్కి ఏమో 5%, 5th ఇయర్కి ఏమో 4%, 6-7 ఇయర్స్కి 3%. అంటే ఒక కస్టమర్తో మీరు ఆర్డీ కట్టించినందుకు 7 సంవత్సరాల పాటు మీకు కమిషన్ వస్తుందన్నమాట. దీన్ని మనం నార్మల్ కమిషన్ లాగా చెప్పలేం. నార్మల్ కమిషన్ అయితే కేవలం ఒకసారి జాయిన్ చేయించినప్పుడు మాత్రమే వస్తుంది. ఇది మాత్రం 7 సంవత్సరాల పాటు వచ్చే కమిషన్ అన్నమాట. ఉదాహరణకి మీరు ఒక కస్టమర్ చేత అంటే ఒక 2,000 రూపాయలు ఆర్డీ కట్టించి ఒక 50 మందిని జాయిన్ చేయగలిగితే, ఒక 50 మందిని మీరు
రూపాయలు అయితే 100 మంది దాకా, లేదు ఒక 2000 బట్టి ఒక 50 మందిని జాయిన్ చేయగలిగితే మీరు 7 సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే మీరు చేపించేది దాదాపు 1 lakh దా బిజినెస్ అవుతుందన్నమాట. అంటే ప్రతి నెల మీ ద్వారా 1 lakh బిజినెస్ అనేది అవుతుంది. దాని ద్వారా మీకు ప్రతి నెల వచ్చే కమిషను ఫస్ట్ ఇయర్ అంతా కూడా 10,000 రూపాయలు రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ సంస్థలో 12 సంవత్సరాలు మనం ఏదైతే సర్వీస్ చేస్తామో ఆ సర్వీస్ని బట్టి ఫ్యూచర్లో మనకి పెన్షన్ కూడా ఇస్తారు. అంటే ఫస్ట్ ఫీల్డ్ ఆఫీసర్ కింద వస్తామండి. ఫీల్డ్ ఆఫీసర్ కింద వచ్చిన వ్యక్తి డెవలప్మెంట్ ఆఫీసర్ కింద అవ్వాలంటే మినిమం 1 lakh బిజినెస్ అనేది అండర్లో జరగాలి సంవత్సరంలోపు. దాని తర్వాత ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1st వీక్కి వారి క్యారెక్టర్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఫస్ట్ ఫీల్డ్ ఆఫీసర్ కింద వచ్చి 1 lakh రూపాయలు అండర్లో బిజినెస్ జరిగితే ఒక పక్క నుంచి కమిషన్ కూడా వస్తుంది. దాని తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్ కింద 1 year తర్వాత అవుతుంది. డెవలప్మెంట్ ఆఫీసర్ కింద అయిన వ్యక్తి ఎవరైతే ఆల్రెడీ కస్టమర్స్గా జాయిన్ చేసుకున్నారో ఆ కస్టమర్స్ని అందరినీ కూడా కావాలంటే ఫీల్డ్ ఆఫీసర్ కింద చేసుకోవచ్చు అన్నమాట. ఫీల్డ్ ఆఫీసర్ కింద చేసుకుంటే వాళ్ళు కూడా కస్టమర్ చేసుకుంటారు, వాళ్ళ ద్వారా కూడా కమిషన్ అనేది వస్తుంది. ఓకేనండి. దాని తర్వాత ఆ డెవలప్మెంట్ ఆఫీసరు దాని తర్వాత చేయాల్సింది ఏంటంటే వాళ్ళ కింద ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ చేత మినిమం 1 lakh బిజినెస్ చేయించగలిగితే వాళ్ళు సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు. అప్పుడు ఆ సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ని ఆ డెవలప్మెంట్ ఆఫీసర్లు కస్టమర్స్ని ఫీల్డ్ ఆఫీసులు కస్టమర్ని చేసుకోవచ్చు. ఈ రకంగా 7 క్యారెక్టర్స్ ఉంటాయండి. అంటే ప్రతి సంవత్సరం మనం చేసే బిజినెస్ బట్టి మన క్యారెక్టర్ అనేది పెరుగుతుంది. ఇందులో ఖచ్చితంగా మేము టార్గెట్స్ ఏమి ఉంటాయంటే టార్గెట్స్ ఏమి ఉండవండి. మీ ఓపిక, మీ శ్రమ, మీరు ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా అఫీషియల్గా మనకైతే ప్రతిదీ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడెక్కడ కూడా ఎటువంటి స్కీములు జరగవు. ఎందుకంటే 27 సంవత్సరాలు బట్టి ఉన్న సంస్థ దాదాపు 250 బ్రాంచ్లు ఉన్నాయి. ఇంకొక 27 సంవత్సరాలు ఇంకొక 250 బ్రాంచ్లు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ కూడా రానుంది. అలాగే నెలకి మనం 1 lakh రూపాయల దాకా కూడా సంపాదించవచ్చు. అంటే ఒక 6-7 నెలల్లో మీరు ఒక 10 లక్షల బిజినెస్ చేయగలిగితే, అంటే 10 లక్షల బిజినెస్ మీరు ఆర్డీలు అనేది కట్టించగలిగితే ప్రతి నెల 1 లక్ష రూపాయల దాకా ఇందులో ఆదాయం వస్తుంది. ఈ రకంగా మీ యొక్క క్యారెక్టర్ పెరుగుద్ది, ఆదాయం పెరుగుద్ది. దాంతోపాటు 10 మందికి మనం హెల్ప్ చేస్తున్నాం. అక్కడ ఇప్పుడు కస్టమర్ బెనిఫిట్స్ కూడా 2 నిమిషాలు మాట్లాడేద్దామండి. కస్టమర్కి వచ్చే వ్యక్తి ప్రతి నెల 1000 రూపాయలు కట్టుకుంటే 12 నెలలకి 12,000 రూపాయలు కడతారు. కాబట్టి 12 నెలల తర్వాత వాళ్ళకి ఏమైనా లోన్ కావాలనుకోండి, ఈ 12,000కి ఇంకో 12,000 కలిపి 24,000 దాకా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది కూడా ఎటువంటి సిబిల్ స్కోరు అవసరం లేదు, అలాగే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. కేవలం వాళ్ళకి కావాలంటే 2 చెక్స్ తీసుకుంటారు నామినీగా, ఒక సంతకం మాట. 1 లక్ష రూపాయలు దాటిన అమౌంట్కి అయితే 2 చెక్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక 5 లక్షలు దాటిన అమౌంట్ వాళ్ళు ఫ్యూచర్లో తీసుకోగలిగితే వాళ్ళకి చెక్స్ వాళ్ళు నామినీని ఎవరైతే పెట్టారో నామినీతో పాటు ఒక చెక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, సిబిల్ స్కోర్తో పని లేదండి. కేవలం వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కస్టమర్ ప్రతి నెల ఆర్డీ టైం కడుతున్నాడో లేదా. అలాగే ఫీల్డ్ ఆఫీసర్ కూడా అతను చేసే కమిషన్ బట్టి ఆయనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. కమిషన్కి 10 రెట్లు వీనైతే లోన్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఈజీగా మనం చెప్పుకోవాలంటే ప్రతి నెల మీకు కమిషనే 10,000 పడుతుంది. కాబట్టి ఫీల్డ్ ఆఫీసర్ లోన్ తీసుకోవాలంటే ఈ 10,000కి 10 రెట్లు లోన్ ఇస్తారు. అంటే 1 లక్ష రూపాయల దాకా లోన్ ఇస్తారు. ఆ డబ్బులు కూడా మనం జోబు నుంచి కట్టాలంటే అవసరం లేదండి, మనకు వచ్చే కమిషన్ నుంచి అవి కట్ అవుతాయి అన్నమాట. అలాగే మీ యొక్క ఏరియాలో ఒక 25 lakhs బిజినెస్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీ ఏరియాలో మీకు నచ్చిన ప్లేస్లో మీకు అయితే బ్రాంచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనికి సంబంధించి మనం చాలా వీడియోస్ కూడా చేసాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మీకైతే నెంబర్ ఇచ్చాను కదా, డిస్ప్లేలో నెంబర్ కనుకుంటుంది, ఆ నెంబర్ ఫోన్ చేయండి. అది నా నెంబరే. ఫీల్డ్ ఆఫీసర్ కింద జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లేదు మేము ఫీల్డ్ ఆఫీసర్ కింద చేయలేమండి, కస్టమర్ కింద జాయిన్ అవుతాం, రూపాయి దాచుకుంటాం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఉన్నా సరే మీరు అమౌంట్ అనేది దాచుకోవచ్చు. బెనిఫిటే కదా. ఎందుకంటే మనకు అవసరానికి లోన్ ఇస్తున్నారు. 1 year తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఒక 6 నెలల్లో ఆర్టీ కట్టిన వ్యక్తి అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మంచి ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year తర్వాత మనకు అవసరానికి లోన్ ఇస్తున్నారు. మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాటు మనకు సిబిల్ స్కోర్ లేకుండా లోన్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఈ సంస్థలో వచ్చే బెనిఫిట్స్ మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు. ఓకేనండి. అలాగే ఈ నెల ఫిక్స్డ్ డిపాజిట్ మీద కూడా మంచి ప్లాన్ అయితే ఉందండి. ఎవరైతే ఈ నెలలోపు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 1 lakh మినిమం మీరు చేసుకోగలిగితే మీకు సంవత్సరం కల్లా దాని యొక్క టర్మ్ అయిపోతుంది. సంవత్సరంలో మీకు ఈ 1 లక్ష రూపాయలు ప్లస్ వడ్డీతో కలిపి 9,500 వడ్డీ రెండు కలిపి మీకైతే వస్తాయి. అంటే మీరు పెట్టిన 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే దానికి 11.5% ఇంట్రెస్ట్ రేట్, అంటే 9,500 రూపాయల దాకా మీకైతే ఇంట్రెస్ట్ రేట్తో కలిపి 1,09,500 సంవత్సరం కల్లా వస్తుందన్నమాట. ఇది మంచి బెనిఫిట్. ఎందుకంటే 1 yearలో ఇంత మంచి ఇంట్రెస్ట్ రేటు కేవలం ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ మాత్రం ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి.
మీరు కస్టమర్గా జాయిన్ అవ్వాలన్నా పర్లేదు, ఫ్యూచర్లో మీరు కస్టమర్గా ముందు జాయిన్ అయ్యి ఫ్యూచర్లో ఫీల్డ్ ఆఫీసర్ అవుతానని నేను అవకాశం ఇస్తాను. లేదు డైరెక్ట్గా ఫీల్డ్ ఆఫీసర్ కావాలన్నా ఫీల్డ్ ఆఫీసర్ కింద అవ్వచ్చు అనమాట. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరైతే ఏదైనా చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి, కింద ఇచ్చాను నా నెంబర్. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ అది ఈ ఛానల్ ద్వారా కూడా వస్తుంది. థ్యాంక్ యూ అండి.